బాబోయ్! మరే యాక్టింగ్ నిన్న మొన్న మనం నేర్చుకున్నాము. మేడం ఎప్పుడు నేర్చుకున్నారు? ప్రతి ఇంటర్వ్యూలో తప్పదనుకుంటా. ఖచ్చితంగా. తరతరాలుగా ఇది మాత్రం ఆగట్లేదు. ఆగదు కూడా. యానీ తనకైతే ఎపిసోడ్స్ వైజ్ కూడా కొత్త డిఫరెంట్ యానీని మేము చూస్తున్నాం. అంటే ఇంత ముందు అయితే ఒక చిన్న పిల్లలా మేము చూసేవాళ్ళం. బట్ నౌ ఈ ఎపిసోడ్స్ తర్వాత మాత్రం ఏదో డిఫరెంట్ తేడా కొడుతుంది సీనా అన్నట్టు కనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ టోల్డ్ మీ దట్. థ్యాంక్ యూ. అంటే నేను యాక్చువల్లీ అదే వెయిట్ చేస్తుండే, ఆ చిన్నపిల్ల కేటగిరీ నుంచి అసలు తొందరగా బయటకు రావాలి అని. సో మీరు అది చెప్పడం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. థ్యాంక్ యూ. నేను చెప్పింది అబద్ధం లేదు, టెన్షన్ పడకు. ఓకే లేదు నిజంగా. సో యూ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ జోన్, రియలీ నైస్. అండ్ నందు ఎప్పుడు చిన్న చిన్న వీడియోస్ దానిలోనే అనుకున్నావా, ఒక టెంపరీ రూమ్మేట్స్తోనే కనిపిస్తా అనుకున్నా. కాకపోతే ఒక్కసారిగా ఒక బరువు బాధ్యతలతో కూడుకున్న ఒక 21 అండ్ ప్రెగ్నెంట్తో కనిపించావు. ఏంటి సంగతి? అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుండే ఇంకో వెబ్ సిరీస్ చేద్దామని, కొంచెం ప్రాపర్ది. సో ఇప్పుడు వర్కౌట్ అయింది. హ్యాపీ జనాలకు కూడా నచ్చుతుంది కాబట్టి ఇంకా హ్యాపీ. ఏంటి అంటే ఎపిసోడ్స్ బయటకు వచ్చిన తర్వాత రెస్పాన్స్ అనేది ఎలా ఉంది? ఇట్స్ మ్యాడ్. అంటే బాగుంది. అంటే మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ రీచ్ వెళ్ళడం అండ్ వాళ్ళ అంటే నెక్స్ట్ ఎపిసోడ్కి ఎపిసోడ్ చూసిన వెంటనే దే ఆర్ లైక్ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అని చెప్పేసి చాలా మెసేజెస్ రావడం. నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో నేను ఏ స్టోరీ పెట్టినా ఇదంతా కాదక్క ఫస్ట్ నువ్వు ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో చెప్పు అనడం. ఈ కైండ్ ఆఫ్ జానర్ నాకు ముందు ఎప్పుడు నాకు అవ్వలేదు, బికాస్ నాకు యూట్యూబ్ అనేది ఇట్స్ అ న్యూ ప్లాట్ఫామ్ ఫర్ మీ. సో సడన్గా వీళ్ళందరూ ఎలాంటి స్టోరీలు పెట్టినా కానీ ఇదంతా కాదు ఫస్ట్ నువ్వు ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో చెప్పు అనేసరికి అంటే చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్తున్నాం మేము ఆడియన్స్ని. వాళ్ళు టూ మచ్గా దాన్ని మా స్టోరీ లేకపోతే చాలా ఎడిక్ట్ అయిపోయారు స్టోరీకి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ప్రిటీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. ఇప్పుడు నువ్వేం చెప్తావు? సో ఆవిడైతే 8 మార్క్స్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసింది. ప్రతి క్వశ్చన్కి అట్లా చెప్తుంది. రియల్లీ మాకు కూడా కావాల్సింది కదా, అందుకే ఇస్తున్నాం మీకు. నేర్చుకో, చూసి నేర్చుకో నందు. ఎక్స్పీరియన్స్డ్ కదా. సో ఏంటి అంటే ఈమె కొత్త యూట్యూబ్ అండ్ వాళ్ళు, నేను దీంట్లోనే ఉన్నా కాబట్టి నాకు ఒక పర్సెప్షన్ ఉండదు. మేబీ అంత రావేమో వ్యూస్, ఎందుకంటే ఈ మధ్య ఎవరు చూడట్లే. మోస్ట్లీ నేను చూసినంత వరకు అయితే ఒక ఫస్ట్ ఎపిసోడ్ చూస్తారు, దాని తర్వాత ఆపేస్తారు. ప్లస్ మాది కాంటెంట్ వచ్చేసి ఒక 40-45 మినిట్స్ ఉంది ఎవ్రీ ఎపిసోడ్. సో అరే ఇంత పెడితే ఎవరు చూస్తారా బాబు అనే ఫీల్ నాకు ముందు నుంచి ఉంది. బట్ ఫస్ట్ ఎపిసోడ్ వెళ్ళిన తర్వాత ఓకే చూస్తున్నారు, మేబీ సెకండ్ ఎపిసోడ్కి కన్వర్ట్ కారేమో అనుకున్నా. బట్ సెకండ్ ఎపిసోడ్ కూడా చూసారు, థర్డ్ ఎపిసోడ్ అయితే ఇంకా ఎక్కువ చూస్తున్నారు. సో రియలీ హ్యాపీ వర్కౌట్ అవుతున్నందుకు. కొంచెం ఇట్లా స్టీరియో టైప్స్ ఉండే అనమాట యూట్యూబ్లో. నేనైతే మామూలుగా 20 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే చూడను ఆ వీడియో. సో అవన్నీ బ్రేక్ చేసి మరీ చూస్తున్నారు, స్టోరీకి హుక్ అవుతున్నారు అంటే వెరీ హ్యాపీ. సో ఎవ్రీ ఎపిసోడ్ ముందు నువ్వు ఇలాగే అనుకుంటూ ఉన్నావు, అది హ్యాపీగా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే నీకు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది కూడా తెలుసు. సో పీపుల్ ఎక్కువగా ఏ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని ఎంత డ్యూరేషన్ ఉంటే చూస్తారని అర్థమవుతుంది. కానీ ఇంకోటి మర్చిపోతాను ఏంటంటే ఈవెన్ మూవీస్లో కూడా 2.5 hours ఉంటేనే చూస్తారు అనుకుంటే అర్జున్ రెడ్డి లాంటి మూవీస్ కానీ పుష్ప లాంటి మూవీస్ కానీ ఎవరు ఎంజాయ్ చేయలేదు. సో కమ్అట్ ఆఫ్ దట్ స్టీరియోటైప్ చెప్పాను, నువ్వు చెప్తే కదా లర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే యూట్యూబ్ విషయానికి వస్తే నేను కొంచెం అదే థింకింగ్లో ఉండేదాన్ని. అంటే నాకు స్క్రిప్ట్ మా 21 అండ్ ప్రెగ్నెంట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడే ద మోస్ట్ అంటే ఇబ్బంది పడిన ఫ్యాక్టరీ నాకు ఈ టైం డ్యూరేషన్. అంటే చాలా పెద్ద స్క్రిప్ట్ చదివేటప్పుడే నాకు చాలా టైం పట్టింది, ఎక్కువ నాకు అది. నేను నార్మల్గా ఫిలిమ్స్ లో ఎలా అంటే మాకు ఎలా అంటే ఇట్లా ప్రాపర్ స్క్రిప్ట్ లాగే ఇవ్వరు. క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఇవ్వరు కదా మనకి స్టోరీ. అంటే ఇప్పుడు అండర్సన్ అంటే ఐఎమ్ హీరోయిన్, అప్పుడు దాకా మనకు ఫుల్ స్క్రిప్ట్ అనేది రాదు. సో ఇంతలా స్క్రిప్ట్ నేను చూడడమే ఫర్ ద ఫస్ట్ టైం. అది 30 pages అయినా ఎన్ని పేజెస్ అయినా కానీ ఇట్ వాస్ టూ మచ్ ఫర్ మీ. చదువుతున్న కొద్దీ సీన్స్ అన్ని కూడా పెద్దగా ఉండేసరికి ఐ థాట్ మేబీ ఈచ్ ఎపిసోడ్ ఈజీగా 45 minutes అయితే వెళ్తుంది అని అనుకున్నా. అండ్ యాజ్ అ కామన్ ఆడియన్ యూట్యూబ్ నేను చూడడం కూడా 30 minutes ఉంటేనే ఏదో ఒక సిరీస్ ఓపెన్ చేస్తా. అండర్సన్ అంటే ఆ సిరీస్ నాకు ఓకే ఆ ఫస్ట్ ఎపిసోడ్ బాగుంది అంటేనే ఐ డెఫినెట్లీ షిఫ్ట్ టు ది అదర్ ఎపిసోడ్. సో నాకు కూడా సేమ్ ఇదే మైండ్ ఇదే థింకింగ్ ఉండింది అనమాట. సో చెప్పడానికి నేను యాక్చువల్లీ ఏం చెప్పలేను, బికాస్ ఐ వాజ్ ఆల్సో థింకింగ్ ద సేమ్. ఓకే నైస్. అండ్ కమింగ్ టు ద టైటిల్ ఏంటంటే 21 అండ్ ప్రెగ్నెంట్ అనేటప్పటికీ అరే ఇదేంటి అంటే 21 yearsకి ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్స్, అది కొంచెం పీపుల్ రిసీవ్ చేసుకుంటారా లేదా అని. సో ఒక్కసారి ఆలోచించారు ఎప్పుడైనా స్క్రిప్ట్ చదివే టైంలో బిఫోర్ అంటే ఈ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసే టైంలలో? సో అని
ఓకే ఫస్ట్ మనం లేడీస్ పక్షపాతం బ్రో, వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని అటు వెళ్ళిపోయాను. సరే నువ్వు ఫీల్ అవ్వకు, నువ్వు చెప్పేసి మేబీ కామన్ క్వశ్చన్ చెప్పు చెప్పు నో చెప్పు. యూఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ సో బ్రో. ప్రిపేర్డ్ గా సరే. సో 20 అంటే జస్ట్ కాన్సెప్ట్ గురించి అంటారా, టైటిల్ గురించి అంటారా? నో అబౌట్ ద కాన్సెప్ట్ అండ్ టైటిల్ ఆల్సో. ఓకే, కాన్సెప్ట్ అంటే యా కొంచెం కాంట్రవర్షియల్ అటు సైడే వెళ్తుంది అని అనుకున్నాము, బట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అంటే ఆ ఏజ్లో, అంటే మరీ పెద్ద ఏజ్ కాదు మరీ చిన్న ఏజ్ కాదు కదా, సో ఆ ఏజ్లో వాళ్ళు దాంట్లో పడితే ఎట్లా డీల్ చేస్తారు అన్న కాన్సెప్ట్ ఇంట్రెస్ట్. అంటే తప్ప రైటా ఇదంతా కాకుండా వాళ్ళ జర్నీ ఇంట్రెస్టింగ్గా చూపించచ్చు అన్న ఐడియా అంతే, దానికి మించి ఇంకేం లేదు. వేరే విషయాలు పెద్ద ఆలోచించలేదు. ఓకే, సో టెంపరీ రూమ్మేట్స్ తర్వాత సో దిస్ ఈస్ ద రైట్ వెబ్ సిరీస్ అని చెప్పేసి అనుకున్నావు నువ్వు? నేను అట్లా దీని తర్వాత ఇది చేద్దామని అన్న మైండ్ సెట్ అయితే ఏం లేకుండా, ఏది వస్తే ఏది నచ్చితే అది చేస్తా అంతే. కొంచెం డిఫరెన్స్ ఉండడానికి ట్రై చేస్తా ఆబ్వియస్లీ, బట్ యా రైట్ రాంగ్ ఇంకా అది నాకు అనిపిస్తుంది చెయ్యాలి అని. అది రైట్ ఆర్ రాంగ్ ఆ రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకోవాలి అంతే. ఓకే, అండ్ వాట్ అబౌట్ యానీ? ఏంటంటే బిఫోర్ నీ విషయానికి వచ్చేటప్పటికి ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్, మనోడి విషయానికి డిఫరెంట్. ఎందుకంటే ఇట్స్ డూయింగ్ ద కంప్లీట్గా యూట్యూబ్ అనేది చేస్తున్నా. అయితే నువ్వు మూవీస్ నుంచి ఇలా షిఫ్ట్ అవుతున్న టైంలో ఈ టైప్ ఆఫ్ జోన్ అనేది తీసుకొని రావడం అనేది ఇట్స్ నాట్ అన్ అ స్మాల్ థింగ్, ఇట్స్ అ డేరింగ్ స్టెప్ ఆల్సో. సో వాట్ యూ సే, ఈ డేరింగ్ స్టెప్ని ఎలా తీసుకు? అంటే నాకు బేసికలీ యూట్యూబ్ చేయాలి అన్న కొంచెం, బికాజ్ ఇండస్ట్రీలో పెరిగాం కాబట్టి యూట్యూబ్ చేయాలా వద్దా అనే సెకండ్ థాట్స్ అయితే డెఫినెట్లీ ఉండే. కానీ ఐ ఆల్సో హ్యావ్ దిస్ థింగ్ ఇన్ మై మైండ్కి, ఏదైనా మంచి ప్రొడక్షన్ హౌస్ అయ్యి ఉండి మంచి కాంటెంట్ అయితే వై నాట్, అక్కడ కూడా మనం ఏదో చేసేది పర్ఫార్మెన్సే, క్యారెక్టర్ ఇంకో క్యారెక్టరే ప్లే చేస్తున్నాం కాబట్టి మంచి ప్రొడక్షన్ హౌస్ అయితే చేద్దామనే దాంట్లోనే ఉండే. అండ్ చాయ్ బిస్కెట్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఛానల్స్. సో నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడే ఐ వాజ్ రెడీ టు డూ. అండ్ వెన్ ఐ గాట్ టు నో ఇట్ ఈస్ ఈ 21 అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ థింగ్ అన్న వెంటనే కొంచెం స్టార్టింగ్లో ఐ ఫెల్ట్, అంటే ఈ ఏజ్లో మరి ఆ రోల్స్ చేసేయడం కరెక్టా అనే థాట్ అయితే వచ్చింది. కానీ ఈ క్యారెక్టరే 21 అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుంది అనేది కాబట్టి నాకు తర్వాత ప్రెగ్నెన్సీ అనేది పెద్ద ప్రాబ్లం అన్నట్టు ఏమీ అనుకోలేదు నేను. అంటే ఇట్ వుడ్ డెఫినెట్లీ బీ ఛాలెంజింగ్. అంటే అది తీసుకొని తర్వాత అది ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనేది వి నెవర్ నో. అది వాళ్ళు నెగిటివ్గానే తీసుకోవచ్చు, పాజిటివ్గానే తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు దాన్ని ఏం చెప్తున్నారు వీళ్ళు ఈ జనరేషన్ వాళ్ళకి అన్నట్టయినా తీసుకోవచ్చు. అన్లెస్ అంటే మీరు మా స్టోరీ మొత్తం చూసేదాకా యూ విల్ నెవర్ నో మా కంటెంట్ ఏంటి అనేది. సో ఆ భయాలన్నీ స్టార్టింగ్లో ఉండేది. కానీ వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్ ఐ థింక్ నాకు క్యారెక్టర్, అనూస్ క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే రిత్విక్ అనుకి మధ్య ఉన్న బాండ్ కానివ్వండి, ఇట్ ఫెల్ట్ సో నైస్. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ టు డూ సచ్ విమెన్, ఏమంటారు, నాట్ ఓరియంటెడ్ బట్ ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేయాలని చాలా ఉండేది. ఐ థింక్ మై లాస్ట్ పర్ఫార్మెన్స్ అలా చేసి నేను లూజర్లోనే చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ మధ్యలో నిందా అనే ఒక ఫిలిం చేశాను. దాని తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ ద స్క్రిప్ట్ దట్ ఐ కెన్ షో టు ఎవ్రీబడి. ఫిల్మ్ డైరెక్టర్స్కి కూడా చూసేటప్పుడు ఐ కెన్ షో దిస్ స్క్రిప్ట్. ఓకే, సో ఇది నీ కెరియర్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వగలదు. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్రెడీ గివింగ్ మీ దట్ ఫీల్, బికాస్ నాకు చాలా మంది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు దే సా దిస్ సిరీస్ అండ్ దే ఆర్ కాలింగ్ మీ ఫర్ దేర్ ఫిలిమ్స్, విచ్ ఇస్ యాక్చువల్లీ బిగ్ థింగ్ నాకు. అంటే చాలా మంది ఎలా అంటే యూట్యూబ్ కదా, యూట్యూబ్ చేసిన వాళ్ళని ఫిలిమ్స్కి తీసుకోవద్దు అనే మెంటాలిటీతో ఉంటారు. కానీ సర్ప్రైజింగ్లీ 21 అండ్ ప్రెగ్నెంట్ చాలా మందికి రీచ్ అయ్యింది. చాలా మంది డైరెక్టర్స్ చూస్తున్నారు. అక్కడ నుంచి నాకు కాల్స్ వచ్చి అందులో బాగా చేసామని అప్రిసియేషన్ చేసి నాకు వేరే దానికి ఆఫర్స్ ఇవ్వడం అన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ.